వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు కూడా ఆసక్తికరమైన అంశాన్ని, దాంతో పాటుగా విమర్శలు ప్రతి విమర్శలు, కానీ అక్కడ పోయింది పేద మధ్యతరగతి ప్రాణాలకు సంబంధించిన వ్యక్తులు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి ఏం జరిగింది, ఏం కథ అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు, దాంతోపాటు కొన్ని ప్రజా సంఘాలు, ప్రజలు కూడా అక్కడికి వెళ్ళిన తీరు మనం చూసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాద తీవ్రత అనేది మనం మానవత్వ కోణంలో ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా మనిషి చనిపోయిండు, చనిపోయిన మనిషికి పరిహారం అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఎలాగో కంపెనీలు అనేది నియమ నిబంధనలు పాటించడం అనేది అసాధ్యం. ఎందుకంటే మామూళ్ళ మత్తుల్లో అధికారులు ఉన్నారు అనేది వాస్తవమైన విషయమే. ఆ మామూళ్ళ మత్తులోకి సంబంధించి ఏ విధంగా మారిపోయారు అనేది కూడా మనం చూస్తాం. సో ఇలాంటి పరిస్థితులలో ఆ సిగాచి అనే కంపెనీ మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఒకసారి చూడండి, తండ్రిని కోల్పోయిన బిడ్డలు, భర్తను కోల్పోయిన భార్య, కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు, అన్నను కోల్పోయిన అక్కా చెల్లెలు, మనవన్ని కోల్పోయిన తాతలు తాతమ్మలు. ఈ విధంగా మనం మానవత్వంలో మానవ సంబంధాలతో మాట్లాడుకుంటే ఇలాంటి రిలేషన్స్ అనేది ఉంటాయి. సో వాళ్ళు ఆ కంపెనీ నియమ నిబంధనలు పాటించలేదనేది యథార్థం, వాస్తవం. దాన్ని అంగీకరించింది కంపెనీ. ఇక పక్కన పెడితే ఈ సిగాచి కంపెనీకి సంబంధించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారు అక్కడ జరిగిన ప్రమాద తీవ్రతకు సంబంధించి ఆ ప్రమాద తీవ్రతను తెలుసుకొని ఆ ప్రాంతంలోకి వెళ్ళి పర్యటించి వెనువెంటనే మానవత్వమైన కోణంలో 1 లక్ష రూపాయలు, 2 లక్షలు సహాయం అందించిండు. ఆ తర్వాత ₹1 కోటి కూడా అందిస్తామంటూ హామీ ఇచ్చిన పరిస్థితి చూసాం. అయితే ఇందులో ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఆ చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు సంబంధించి వాళ్లకు పరిహారం ఇవ్వడం ఒక విషయాన్ని పక్కన పెడితే కనీసం చివరి చూపు కూడా వాళ్ళ పార్థివ దేహాన్ని చూడలేదు. కొంతమంది పూర్తి స్థాయిలో అందులోనే కాలిపోయి బూడిదైపోయిన పరిస్థితి, మరికొంతమందికి సంబంధించి అసలు ఆ బూడిద కూడా దొరికే పరిస్థితి లేదు. ఇంకొంతమందిని గుర్తుపట్టలేని పరిస్థితి, కొంతమందిని వాళ్ళ సొక్కాలో లేకపోతే వాళ్ళ ఆనవాళ్ళు చూసి అంత్యక్రియలు జరిపిన పరిస్థితి, ఇవన్నీ మనం చూసాం. అయితే ఈ సిగాచి కంపెనీకి సంబంధించి ప్రభుత్వ అధికారులు ఎందుకు మేల్కోలేకపోతున్నారు, ఎందుకు ప్రభుత్వ యంత్రాంగం స్పీడప్ చేయలేకపోతుంది, వాళ్ళకి ఎందుకు పరిహారం అందించలేకపోతుంది అనేది ఒకసారి మనం చర్చిద్దాం. ఇది ప్రభుత్వం తప్ప విపక్షాలు చేసే ఆరోపణలు అబద్ధమా, లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా? ఈ ఎపిసోడ్ని ఒకసారి మనం క్లారిటీగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఏంది అంటే సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన ర్యాలీ సందర్భంగా నిరసన దేనికి వ్యక్తం చేస్తాం? ఒకటి, మన హక్కులు కాలరాసినప్పుడు, మన హక్కులు భంగం వాటిల్లినప్పుడు, లేదా మనకు రావాల్సిన న్యాయపరమైన డిమాండ్లు ఇవ్వనప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడం కానీ, లేదా ప్రభుత్వానికి సంబంధించి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాన్ని కానీ మనం ఖచ్చితంగా చేస్తాం. సో దాంట్లో భాగంగా జరిగిన ఎపిసోడ్లో భాగంగా ఆ సిగాచి కంపెనీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేసిళ్ళు. ఆ నిరసనలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఆ నిరసనకు సంబంధించి తారాస్థాయికి అయితే చేరింది. ఎందుకంటే ఎటువైపు చూసినా కూడా ఒకటే అంశానికి సంబంధించి తెర మీదకి వచ్చింది. వీళ్ళందరికీ సంబంధించి మీరైతే చూడొచ్చు. సో ఇక్కడ గుండె వెలిసేలా రోధిస్తున్న సిగాచి ప్రమాద బాధితులకు సంబంధించి సభ్యులను ఓదారుస్తున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి ఈ ఎపిసోడ్ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, వాళ్ళ తండ్రిని కోల్పోయిన బిడ్డలు, వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్న దృశ్యం. ఇక్కడ వాళ్ళను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. సో ఒకసారి ఈ ఎపిసోడ్లో చూద్దాం. సిగాచితో సీఎం లాలూచి, 54 మంది చనిపోతే కంపెనీపై కేసు లేదు, ₹1 కోటి పరిహారం ఊసేలేదు. ఎస్ఎల్బీసీ సిగాచి పేలుళ్ల ఘటనలో రేవంత్ సర్కార్ బాధ్యతారాహిత్యం, వలస కార్మికులను కేసీఆర్ హయాంలో కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారు. రేవంత్ మాత్రం వారి మృతదేహాలను అట్టాడబ్బల్లో పంపి అవమానించిండు. పరిహారం ఇవ్వకుంటే పెద్ద ఎత్తున పోరు. సిగాచి బాధితుల నిరసనలో హరీష్ రావు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గురుకులంలో అస్వస్థకు గురైన విద్యార్థులతో మాట్లాడుతున్న హరీష్ రావు. మరో 3 విద్యార్థులకు తీవ్ర అస్వస్థ, ఉయ్యాలవాడ గురుకులాలలో భయం.
గిరిజన గురుకుల విద్యార్థి అనుమానాస్పద మృతి, ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో ఘటన అంటూ కూడా చూసే పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ కార్యక్రమాలన్నింటికి సంబంధించి నేను హరీష్ రావు హాజరైండు, వాళ్ళకి సంబంధించి భరోసానిచ్చే ప్రయత్నం చేసిండు. సో ఈ సిగాచి బాధితులకు సంబంధించి ఒకసారి చూద్దాం. మన ముఖ్యమంత్రి గారు కామన్గా ఆలోచించండి, ఇప్పుడు మనం ఏదైనా పదాన్ని దొర్లుతే అంటే ఏదైనా మాట జారినా పదాన్ని పలికేటప్పుడు అది దొరలడం జరిగితే ఏదైనా పదం అటు ఇటు అయితే దానికి సంబంధించి నా మనోభావాలు దెబ్బతిన్నాయి, లేకపోతే ఇతరత్ర ఏదో జరిగిందంటూ పూర్తి స్థాయిలో కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసే పరిస్థితి తెలంగాణలో చాలా స్పష్టంగా కనబడుతుంది. నిన్ననే నేను ఒక వీడియో కూడా చూస్తున్నా, ఒక సామాన్యమైన పౌరుడు తాను ఏదో సోషల్ మీడియాలో పెట్టినందుకు తాను ఉంటున్న హాస్టళ్లకు ఎస్ఓటీ పోలీసులు, ఆ తర్వాత అక్కడ ఉన్న సిఐ కానీ తర్వాత డిఎస్పీ స్థాయి వ్యక్తులు తన కోసం గాలించడం, తన బండిని గుంజుకోవడం, తన కీస్ గుంజుకోవడం, తన ఫోన్ను లాక్కునే ప్రయత్నం చేయడం, తనను భయభ్రాంతులకు గురి చేస్తే తన దగ్గర ఒక సంచిలో 2 జతల బట్టలు, ఒక చార్జర్తో ఒక మెట్లపై కూర్చొని వీడియో సందేశాన్ని కూడా ఇచ్చి భయంగా ఉంది నాకు తెలంగాణలో బ్రతకాలంటే, నేను పారిపోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడింది. సో అది మనం నిన్న చూసాం, అది చాలా బాధాకరమైన విషయం. సో ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణి తప్పే, కానీ ప్రభుత్వం పోలీస్ వాళ్ళలో ఉందా, పోలీసుల వ్యవస్థ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉందా అనేది ఒకటి కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇది ఎవరు చూస్తున్నారు అనేది కూడా ఒకసారి వాళ్ళు పోలీస్ వ్యవస్థ అనేది అన్ని శాఖల మాదిరిగా ఒక శాఖ అంతే, దానికి ఇంకా ఇట్లా 2 కొమ్ములు లేకపోతే కొత్త రాజ్యాంగం అంటూ ఏమీ లేదు. సో అది ఒకటి క్లారిటీ ఎక్కడో మిస్ అవుతున్నది. ఐదరార్ రేవంత్ పోలీస్ ట్రాప్లో పడ్డా, పోలీసు రేవంత్ ట్రాప్లో ఉన్నారా, లేకపోతే ఇద్దరు కలిసి కమాండ్గా వెళ్తున్నారా అనేది ఒకటైతే క్వశ్చన్ మార్క్గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ విషయానికి సంబంధించి చిన్న ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది, మొత్తం ఆధారాలు అయితే తీద్దాం. ఎందుకంటే అష్టదిగ్బంధంలో ఉన్న రేవంత్ రెడ్డిని మనం బయటికి లాగాలి, ఎందుకంటే మన ముఖ్యమంత్రి కాబట్టి. మన ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కూడా అష్టదిగ్బంధంలో ఉంటే పరిపాలన వ్యవస్థ అస్తమస్తం అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంది. ఆ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన పరిపాలన కూడా అద్భుతంగా జరిపించాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. సో కాబట్టి ఇక్కడ జరుగుతున్న అంశాలన్నింటిలో కూడా ముఖ్యమంత్రి గారి పాత్ర ఉంటుందా అంటే డైరెక్ట్గా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి పాత్ర అనేది ఎక్కడా కూడా కనిపించదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఉదయం నుంచి రాత్రి వరకు 1.25 లక్ష టైం టేబుల్ ఉంటే దాంట్లో షెడ్యూళ్లలో ఎక్కడికి వెళ్ళాలి, ఏ కార్యక్రమాలు ఉంటాయి అనేది తరచుగా జరుగుతుందో. ప్రోగ్రాం జరిగినాక ఇంకో ప్రోగ్రాంకి సంబంధించి 2-3 రోజుల గ్యాప్లో గతంలో జరిగినవి మర్చిపోయే అవకాశాలు కూడా ఉంటే వాళ్ళ చుట్టూ ఉండే పిఆర్ఓ వ్యవస్థ కానీ లేదా వాళ్ళకి సలహాలు ఇచ్చేటోళ్ళు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళని మేల్కొల్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది ఎందుకు జరగట్లేదు అనేది విషయానికి సంబంధించి ఒకసారి అయితే మనం చూడాలి. సరే, మొత్తానికి ఎస్ఎల్బీసీ ప్రమాదం అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా అందులోనే మృత దేహాలు ఉన్నాయి, వాళ్ళు అందులోనే ఇక ఖననం అయిపోయి ఇక వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ప్రభుత్వం లేదు, ఇక అది అయిపోయింది, ఇక అది క్లోజ్. ఇక దాని గురించి మనం మాట్లాడుకున్నా కూడా చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చేది లేదు, ప్రభుత్వం వాళ్ళని కాపాడేది లేదు, వాళ్ళ నష్టపరిహారం ఇక కథ అంతా మనం చూసిన పరిస్థితి. దాని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని నేను అనలేను, కానీ అయిపోయింది, కథ అయితే ముగిసింది ఎస్ఎల్బీసీకి సంబంధించి. ఇక సిగాచిది చూద్దాం. ఈ సిగాచిదికి సంబంధించి ఒక్కసారి ఈ ఫోటోలను చూడండి పూర్తి స్థాయిలో. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్లలో ప్రాథమికంగా ఒకసారి జరిగిన ఎపిసోడ్లలో భాగంగా ఏంటి అంటే ఇక్కడ మీకు బాధితులు అయితే కనబడుతున్నారు కదా. అంటే ఎవరైతే సిగాచిలో పేద బడుగు బలహీన వర్గాలని పదే వాడతాం కదా, ఈ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి పదాలను నేను ఎందుకు వాడుతున్నా అంటే కనీసం మాకు తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక, చదివించే స్తోమత లేక, జీవనోపాధి కోసం ఏదో ఒక పరిశ్రమలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఒక బానిసలుగా కట్టు బానిసలని కొంతమంది అంటారు, లేదు శాలరీలు అంటే జీతాల కోసం, మా కుటుంబ పోషణ కోసం మేము పనిచేస్తున్నామని కొంతమంది అంటారు. అంటే రకరకాల వేరియేషన్స్ ఉంటాయి, దాంట్లో భాగంగా దీన్ని చూస్తే. సో పొట్టకూటి కోసం పనిచేస్తున్న ఆ కుటుంబాలకు సంబంధించి జరిగిన ఈ ఎపిసోడ్లో భాగంగా ఏంది అంటే వీళ్ళు జీవనోపాధి కోసం అందులో పనిచేస్తున్నప్పుడు దురదృష్టవశాత్తు అనుకోవచ్చు, లేకపోతే పూర్తి స్థాయిలో కూడా ఇంకొక అంశాన్ని ఏంది అంటే వేరే ఇంకేమైనా చూడొచ్చు. అంటే వాళ్ళను మన భాషలో ఏమంటారంటే ఆ కంపెనీ వ్యవహరించిన తీరు, అంటే వాళ్ళకు ఆల్రెడీ ముందే తెలుసా, లేకపోతే కంపెనీ ప్రమాదం జరుగుతుంది, దాన్ని పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు టెక్నికల్గా కానీ ఇతరత్ర కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అనే విషయాన్ని ఎందుకు మర్చింది అనేది మనకు కూడా తెలియని పరిస్థితి అయితే కనబడింది. సో మొత్తానికి ఈ సిగాచి అనే కంపెనీ ఇది సంగారెడ్డి జిల్లా పాయసమైలారంలోని సిగాచి పరిశ్రమ యాజమాన్యంతో సీఎం రేవంత్ రెడ్డి లాలూచి పడ్డారని. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు లాలూచి పడ్డాడు, ఇది క్వశ్చన్ మార్క్, $1 మిలియన్ ప్రశ్న. పరిశ్రమ యాజమాన్యం మీద అసలు కేసు ఎందుకు పెట్టలేదు,
అందుకే 54 మంది కార్మికుల మృతికి కారణమైన కంపెనీపై ఇప్పటివరకు ఒక క్రిమినల్ కేసు కూడా పెట్టలేదని, ఈ ఘటనలో ఒకరిని కూడా అరెస్టు చేయలేదని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కుమ్మక్కై కంపెనీ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగాచి ఘటన జరిగి నెల రోజులు కావస్తున్నా బాధితులకు ప్రకటించిన ₹1 కోటి పరిహారం దక్కలేదని ధ్వజమెత్తారు. అంటే ఇందులో ఒకసారి క్లియర్ కట్గా మాట్లాడదాం. మా రేవంత్ రెడ్డి గారు లాలూచి పడే వ్యక్తి కాదా అనేది ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఓటేసిన ప్రజలు చాలా గొప్పలు, వాళ్ళకు తెలుసు. మొత్తంగా సిగాచిలో మరణ మృదంగం మోగింది, దాంట్లో 54 మంది చనిపోయారు. ఇది క్లియర్ కట్గా. కానీ వాళ్ళ మీద ఒక్కరి మీద కేసులు పెట్టలేదు. ఇది ఏంటి అనేది రెండో ప్రశ్న. ఇక మూడో విషయం ఏంటంటే, ఇక్కడ ఆ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం ఏంది అంటే, సిగాచి ఘటన జరిగి దాదాపుగా నెల రోజులు కావస్తున్నది, అంటే ₹1 కోటి పరిహారం అయితే దక్కలే. ఇది మూడో అంశం. ఓకే, ఇక నాలుగో అంశం ఏంటంటే, ఈ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీ యాజమాన్యం ఇప్పటి వరకు కూడా ఎందుకు స్పందించలేదు, వాళ్ళ మీద ఎందుకు క్రిమినల్ కేసులు కాలేదు. ఈ సిగాచి అనే కంపెనీ ఉంది కదా, పేలుళ్ళు జరిగింది మీ అందరికీ తెలుసు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి పాసమైలారంలోని సిగాచి పరిశ్రమ పేలుళ్ళు జరిగినప్పుడు చాలామంది ప్రాణాపాయ స్థితిలో, కొంతమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో, మరికొంతమంది ఇక ఉంటామా ఉండమా అనే పరిస్థితులలో జరిగింది. అయితే దీంట్లో భాగంగా దాదాపుగా 54 మంది కార్మికులు మరణించిర్రు అనేది వాస్తవమైన విషయం. ఈ 54 మందికి సంబంధించి తక్షణ సాయంగా రేవంత్ రెడ్డి గారు 1,00,000 2 లక్షలు అందించిండు. ఎగ్జాక్ట్గా ఫిగర్ అయితే ఐడియా లేదు. సో దాని తర్వాత ₹1 కోటి పరిహారం, అంటే కంపెనీతో మాట్లాడి మేము ₹1 కోటి పరిహారం అనేది అందిస్తా అన్నారు. అయితే ఇక్కడ 3 విషయాలు ఉంటాయి. ఒకటి, ఫస్ట్ ప్రభుత్వ పరంగా చేయాల్సిన అంశం ఏంది, ప్రభుత్వం ఏం చేయాలంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఈ సంఘటనకు సంబంధించి. రెండోది, 54 మందికి మృతి అయినందుకు క్రిమినల్ కేసులు పెట్టాలి. మూడోది, ఈ ఘటన దర్యాప్తు చేసి ఈ దర్యాప్తుకు సంబంధించిన అరెస్టు ఉండాలి. కానీ ఈ సిగాచి పరిశ్రమ విషయంలో ఇవేవి కనిపించట్లేదు. అంటే ఇక్కడ అనుమానాలకు తావిస్తున్నది అనేది యథార్థమైన విషయం, అనుమానాలు అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది అనేది వాస్తవమైన విషయం. సో ఇలాంటప్పుడు ఈ సిగాచి కంపెనీని కాపాడుతున్నది ఎవరు, ఆ తెర వెనుక ఉన్న మహోన్నతమైన నేత ఎవరు, ఆ తెర వెనుక ఎందుకు కాపాడాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి గారికి ఒక వాగ్దానం చేసిండు. ఎందుకంటే ఈ పరిశ్రమతో నేను మాట్లాడి ఖచ్చితంగా కూడా ₹1 కోటి నష్టపరిహారం ఏదైతే ఉందో అందించే ప్రయత్నం చేస్తా అన్నాడు. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం మంచి ఉద్దేశం. కంపెనీ యొక్క దురదృష్టవశాత్తు లేదా కంపెనీ అజాగ్రత్త వలన జరిగిన ప్రమాదం జరిగింది. కానీ ఇక్కడ 54 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ 54 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఆ 54 కుటుంబాలకు సంబంధించి జీవితంలో వెలుగు లేదు. ఈ 54 కుటుంబాలకు సంబంధించి బతుకు భరోసా లేదు. ఈ 54 కుటుంబాలకు సంబంధించి రేపు ఏదైనా ప్రమాదం జరిగితే అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అనే బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో దాంట్లోనికి కుటుంబ యజమాని అనేటైన లేడు. సో ఇప్పుడు ఈ 54 కుటుంబాలకు దిక్కెవరు? దేవుడు దిక్కు అంటే మనం దీన్ని ఇక్కడ ఏంది అంటే సపోర్ట్ చేయలేం. ఎందుకంటే ప్రమాదం అనేది కంపెనీ స్వయంకృత అపరాధం వల్ల జరిగింది. ఆ కంపెనీ ప్రమాదం జరిగిన తర్వాత కూడా పరారైపోయారు. ఈ సిగాచికి సంబంధించిన బాధితుల విషయంలో అధికారులు చాలా సీరియస్గా ఉండాలి, ప్రభుత్వం అంతకంటే ఎక్కువ సీరియస్ ఉండాలి. మౌనం దేనికి సూచిక? ఈ మౌనం అంగీకార సూచిక లేక ప్రభుత్వం దీనికి సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్రభుత్వం సిగాచి అనే పరిశ్రమ విషయంలో ఎందుకు నాంచుడు ధోరణి చేస్తుంది? ఈ ₹1 కోటి పరిహారం ఎందుకు ప్రకటించిన తర్వాత ఇవ్వకపోవడానికి మర్మమేంచి? మరి ఈ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం వీళ్ళ కన్నీళ్ల రోదనలు ఎందుకు తీర్చట్లేదు? ఈ కంపెనీ విషయంలో ఎందుకు విపక్షాలకు సంబంధించి ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాయి? మరి ప్రభుత్వ విషయంలో ఎందుకు తప్పిదం జరుగుతున్నది? ప్రభుత్వం ఎందుకు అంత సైలెంట్గా ఉన్నది? సిగాచి అనే కంపెనీ విషయంలో జరుగుతున్న ఈ దారుణమైన ఎపిసోడ్లో
ఎందుకు ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చి క్రిమినల్ కేసులు పెట్టి నష్టపరిహారం అందించలేకపోతున్నది? ఇంకా ఇక్కడ కనబడుతున్న ఈ దృశ్యాలు ఇంకా ఆర్తనాదాలు చేయాల్సిందేనా? మళ్ళీ వీళ్ళకు విపక్ష పార్టీలు మద్దతు తెలిపి విపక్ష పార్టీల సపోర్ట్తో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని ఓదార్స్తూ ఇలా నిరసన కార్యక్రమాలలో పాల్గొనాలా? వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకు భరోసానివ్వాల్సిన ప్రభుత్వం ఎందుకు బాధ్యతాయుతంగా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుంది అనేది ప్రభుత్వం ఆత్మవిమర్శన చేసుకోవాలి. లేకపోతే ప్రభుత్వానికి గడ్డు కాలం తప్పదు అనేది వాస్తవమైన విషయం. ఇక ఇది మరి ఏం చేస్తుంది? ప్రభుత్వం స్పందించాలని అయితే మనం కోరుకుందాం. ఇక దాంతోపాటుగా మీ అందరికీ తెలుసు కదా, గురుకులాలు, ఉయ్యాలవాడ గురుకులం ఇది నాగర్ కర్నూలుకు సంబంధించి. ఇక చూడుర్రి, చిన్న చిన్న పిల్లలు, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. ఇది సామాన్యంగా ఏదైనా ప్రభుత్వ పాఠశాలల్లో మైక్ ఇస్తే రాజకీయ నాయకుడు ఊపదంపుడు ఉపన్యాసం దంచి కొడతాడు. వరవ్వా, ఆ ఉపన్యాసం విన్నంతసేపు గాల్లో తేలినట్టుంది అంటాం కదా. ఈ ఒక పాట వేసుకోవచ్చు వాళ్ళు చెప్పే మాటలకు. రియాలిటీగా నేను కలెక్టర్ అయిపోయినా, ఎస్పీని అయిపోయినా, లాయర్ని అయిపోయినా, పైలట్ అయిపోయినా, శాస్త్రవేత్త అయిపోయినా, అన్నీ అయిపోయినా అనే ఒక ఆలోచనకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్న ఈ ఎపిసోడ్కు సంబంధించి ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ప్రజలారా, దయచేసి గురుకులాలలో ఎవరు పోతారు? కలెక్టర్ కొడుకు పోతాడా? ఎస్పీ కొడుకు పోతాడా? ఎమ్మెల్యే కొడుకు పోతాడా? ఎంపీ కొడుకు పోతాడా? ఎమ్మెల్సీ కొడుకు పోతాడా? జెడ్పీ చైర్పర్సన్ కొడుకు పోతాడా? జెడ్పీ టీసీల కొడుకు పోతాడా? ఎంపీ టీసీల కొడుకు పోతాడా? సర్పంచ్ల కొడుకులు పోతారా? డైరెక్ట్ ఫ్యాక్ట్. మనం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేద్దాం. మన మైకులు పట్టుకొని లోగోలు పట్టుకొని పోదాం. కొంతమంది ఉండొచ్చు, 100లో 2% 1% ఉంటారు. అంతకు మించి ఈ గురుకులాలకు ఎవరు పోతారు? మళ్ళా మన వెనకబడిన తరగతులకు సంబంధించిన బిడ్డలమే పోతాం. అంటే మన మాదిగ జాతికి సంబంధించి, మన మాల జాతికి సంబంధించి, మన లంబాడి జాతికి, గిరిజన జాతికి సంబంధించి, మన మైనార్టీకి సంబంధించి, మన బీసీలకు సంబంధించి, ఓసీలలో అగ్రవర్ణ పేదలకు సంబంధించి మళ్ళీ మనమే పోతాం. రాజకీయ నాయకులు కానీ పలుకుబడి ఉన్న నేతలు ఎవరైనా పోతారా అంటే ఇక్కడ వెళ్ళే పరిస్థితి ఎక్కడైనా కనబడుతుందా అంటే ఎక్కడ కూడా కనబడే ఎపిసోడ్ లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన ఎపిసోడ్ ఇది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలలో ఈరోజు కనీసం పట్టడన్నం అంటే 3 పూటలలో బువ్వ పెట్టలేని పరిస్థితులలో ప్రభుత్వం వచ్చిందా? లేదా ప్రభుత్వాన్ని మిస్లీడ్ చేసి అధికారులు ఏమన్నా తప్పులు చేస్తున్నారా? అధికారుల చేతివాటం వల్ల ఇలా జరుగుతున్నదా? లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఏమన్నా కుట్రలు జరుగుతున్నాయా? లేకపోతే నిజంగానే పాఠశాలలకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఆహారాన్ని పంపిస్తున్నదో దానికి సంబంధించి నిజంగా కూడా నాణ్యత లోపం ఉందా? లేదా కాంట్రాక్టర్లకు సంబంధించిన వ్యవస్థలో ఇట్లా లోపం ఉందా? ఈ విషయాలన్నింటినీ కూడా పునఃపరిశీలన చేసి దీని విషయంలో పూర్తిగా లోతుగా వెళ్లాల్సింది ప్రభుత్వం. మరి ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో కూడా ఇరకాటంలో పడితే మాత్రం ఇబ్బంది పడిపోతుంది అనేది వాస్తవమైన విషయం. ఇక దాని తర్వాత ఇంకొక విషయం, బీసీ ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా, ఎవరి నోట విన్నా, ఓ నలుగురు కూకొని మాట్లాడినా, చింత చెట్ల కిందనో, వడ్రాయిల కాన్నో, లేదా ఏ 3 బాటల కాడ కూకొని మాట్లాడినా బీసీ నినాదం అనేది జోరుగా కనబడుతుంది. అసలు బీసీ నినాదం అని గతంలో ఎప్పుడూ లేనట్టు, ఇప్పుడే కొత్తగా బీసీ నినాదం అనేది పుట్టుకొచ్చినట్టు, అసలు బీసీలు అనేది బ్యాక్వర్డ్ వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో బీసీలకు సంబంధించి ఇప్పటివరకు ఈ చర్చ లేనట్టు, దీనికోసం ఎవరు పోరాటం చేయనట్టు ఈ మధ్య కాలంలో మీకు బీసీ నినాదం చాలా ఘనంగా వినబడుతుంది. కానీ బీసీల పక్షాన ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి తన జీవితకాలం పోరాటం చేసిండనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఇదే బీసీ సామాజిక వర్గం కోసం చాలామంది పోరాటం చేసిండనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి మనం మాట్లాడుకున్నాం. బీసీ బిల్లులపై కాంగ్రెస్ హ్యాట్సప్, దోకా గ్యారంటీ, 42% కోటా బాధ్యత బీజేపీదే, పొన్నం ప్రభాకర్. రిజర్వేషన్లపై చేతులెత్తేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ఢిల్లీలలో కోటా కోసం హడావిడి చేయాలనే నిర్ణయం. 5వ తారీఖు, 6వ తేదీ, 7వ తేదీలలో మంత్రులు ఎంపీలతో ఢిల్లీకి, 7న జంతర్ మంతర్ వద్ద ధర్నాకు పిలుపు. ఏకాభిప్రాయంతో ఆమోదించిన మంత్రివర్గం. ఎరువుల కొరత, పునరావాస కరువు కారణాలతో ప్రభుత్వంపై రైతులలో వ్యతిరేకత ఉన్నట్లుగా చర్చ. కోటా లేకుండా ఎన్నికలకెళ్తే నష్టమేననే వాదన. కాంగ్రెస్ బీజేపీ కపట ప్రేమ. స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు ఎగ్గొట్టేందుకు కుట్రలు. ముస్లింల బూచీ చూపి మోసం చేస్తున్న బీజేపీ. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కోటాతో ఆటలద్దు, బీసీల మనోభావాలను దెబ్బతీస్తే తీవ్రమైన పరిణామాలు. రిజర్వేషన్ల విషయంలో పదే మోసం చేస్తున్న బీజేపీ కాంగ్రెస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మాజీ మంత్రి గంగుల సీరియస్. జాబులేవి, క్యాలెండర్ ఏది? ఏడాదిలో 2 లక్షల
ఉద్యోగాలు ఎక్కడా మీరు ఇస్తున్నా, ఇది వేరే టాపిక్, రైట్. అయితే ఇక్కడ ఒకసారి బీసీల నినాదానికి సంబంధించి చూద్దాం. బీసీ ఈ మధ్యకాలంలో ఎందుకో ఇది రాజకీయ ఉపాధి లెక్క అనిపించింది అనేది నాకు అక్కడక్కడ కనబడుతున్నది. ఈ బీసీలకు సంబంధించిన నినాదం ఒకసారి సింపుల్గా ఇది ఎట్లా క్లోజ్ అవుతుందో నేను చెప్తా. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఇక ఏమన్నా అంటే ఇక మాకంటే ఎక్కువ బాగా తెలుసు అని నెత్తి మీద ఎంటికలు వీక్కునే బ్యాచ్ ఎక్కువ ఉన్నది. ఈ బీసీలకు సంబంధించి ఫస్ట్ తమిళనాడుకు సంబంధించి రిజర్వేషన్లు 50% మించాయండి. ఈ ఒక్క విషయం తెలవాలి. ఇది 90స్లో జరిగిన చర్చ. ఎందుకంటే 2000 ముందు ప్రభుత్వానికి సంబంధించి అప్పుడు బహుశా పీవీ గారు అనుకుంటా వారి దగ్గరికి వెళ్ళి ఒప్పించి 50% పైగా రిజర్వేషన్లు తమిళనాడుకు సంబంధించి అప్పుడు వాళ్ళు సాధించగలిగారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ బీసీ నినాదానికి సంబంధించి మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇది మన పార్టీ. తర్వాత బీజేపీ ఉంది, ఇది మన పార్టీ. ఆ తర్వాత ఇక నేను విపక్షాల గురించి మాట్లాడను కూడా. ఎందుకంటే అధికారంలో ఉన్నది ఎవరు? ఒకటి తెలంగాణ రాష్ట్రం, ఈడ ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. దాంతోపాటుగా సెంట్రల్లో ఎవరు ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. ఓకేనా? ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. ఏంది ఇక్కడ మూడో ఎపిసోడ్ ఏంటంటే రాజ్యాంగం. ఇక్కడ అసెంబ్లీ ఆమోదం తెలపడం కానీ, ఆర్డినెన్స్ల జారీ కానీ, రాజ్యాంగ సవరణ కానీ జరగాలి అనేది కొంతమంది నాయకుల విశ్లేషణ, కొంతమంది చెప్తున్న వాదన. సరే, ఇది రాజ్యాంగ విషయంలో సుప్రీం చూసుకుంటుంది. రాజ్యాంగ సవరణ చేస్తారా, షెడ్యూల్ 9కు సంబంధించి ఏం చేస్తారు, లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థకు సంబంధించి సుప్రీంకు సంబంధించి సుప్రీం మాత్రం చాలా క్లారిటీగా చెప్పింది. 50% ఎట్టి పరిస్థితులలో కూడా రిజర్వేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరగొద్దు అనే విషయానికి సంబంధించి చూసాం. 50% రిజర్వేషన్ మించొద్దు అంటూ కూడా పూర్తి స్థాయిలో చర్చ అయితే కొనసాగింది. ఈ 50%కి సంబంధించిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్లు 50%కి మించొద్దని సుప్రీంకోర్టు పెట్టింది. అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత రాహుల్ గాంధీ అందరికీ తెలిసిన విషయమే, జాతీయ నేత కాబోయే ప్రధాని అని ప్రచారం అయితే కూడా జరుగుతుంది. అంటే ప్రధానమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ నుంచి వారే, ఇది క్లియర్ కట్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వీరు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రోజు పార్లమెంటుకు వెళ్ళడం, పార్లమెంటుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏమని చెప్పిళ్ళు, ఇక్కడ రాహుల్ గాంధీకి సంబంధించి ఈ 50% ఏదైతే ఉన్నదో రిజర్వేషన్, ఈ గోడలు ఏవైతే ఉన్నాయో ఈ గోడలను బద్దలు కొడదామంటూ గతంలో డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీకి సంబంధించి. ఓకేనా? ఇది వారి స్టేట్మెంట్. ఇది ఇక్కడ జరిగిన ఎపిసోడ్. ఇప్పుడు ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, రెండోది కేంద్ర ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాలు ఏం చేయాలి? మన కాంగ్రెస్ నుంచి 8 మంది, బీజేపీ నుంచి 8 మంది, భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దానితో పాటుగా వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఏం చేయాలి? ఢిల్లీకి వెళ్ళి మన దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ ఉంటాడు, దాంతోపాటు రాష్ట్రపతి ఉంటుంది, దాంతోపాటు సుప్రీంకు సంబంధించిన జడ్జిలు ఎవరైతే ఉన్నారో అక్కడ అడ్వకేట్లతో అంటే రాజ్యాంగ పరంగా చర్చించి వీళ్ళని కలిస్తే ఇది అయిపోయే ముచ్చట, దాన్ని ఒప్పించగలగాలి. ఎందుకంటే ఇక్కడ ఈ రెండు ప్రభుత్వాలకు ఉన్న ప్లస్ ఏంటంటే ఈ బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు కావాలంటే ఇది ఎన్డీఏ కూటమి, అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి దీంట్లో భాగస్వామ్య పార్టీలు చాలా ఉన్నాయి. అటు బీహార్కు పోతే అఖిలేష్ యాదవ్, ఈ పక్కన మన పొలిమేర దాటితే ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు, ఇట్లా కొన్ని పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నాయి. ఒకవేళ దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పిద్దామా లేదా ఏదైనా చేపిద్దామా అంటే ఇతర రాష్ట్రాలలో కూడా ఈ రిజర్వేషన్ల పంచాయతీ మొదలయ్యే అవకాశం ఉన్నదనేది వీళ్ళ వాదన. ఇక రెండో వాదన ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లున్నది అంటే ముందు నొయ్యి వెనక గొయ్యి, వెనక సామెత ఉంటుంది వెనకటే. ఇప్పుడు దాని పరిస్థితి అట్లుంది. లేదు రిజర్వేషన్లు పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో పోదామంటే భయంకరమైన ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. లేదని సైలెంట్గా ఊకుందామా నూతిలో పడ్డట్టు అవుతుంది. నూతిలో వద్దు, గోతిలో వద్దు, పోయి ఢిల్లీలో ఊకుందాం అని చెప్పేసి పక్కా వ్యూహాత్మకంగా, నిజంగా కూడా వ్యూహాత్మకమే అనొచ్చు దీన్ని. ఎందుకంటే దీంట్లో చాలా క్లారిటీగా మీరు ఒకసారి చూడుర్రి. ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో ఈ నెపం ఎవరి మీద నెట్టొచ్చు? 5వ తారీఖున, 6వ తారీఖున, 7వ తారీఖున, అంటే ఈ 3 తేదీలలో ఎవరెవరు పోతున్నారు? మంత్రులు, ఎంపీలతో కలిసి ఢిల్లీకి పోతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో కేవలం 22% మాత్రమే అయింది.
ఇప్పుడు బీజేపీ సెంట్రల్లో అధికారంలో ఉన్నది. మేమేం చేసినాం, అసెంబ్లీకి సంబంధించిన తీర్మానం చేసినాం, దాంతోపాటు ఆర్డినెన్స్కు సంబంధించి కూడా చేసినాం, గవర్నర్ పంచాయతీ దగ్గరికి కూడా వెళ్ళింది. ఇప్పుడు కేంద్రం చేతిలో ఉన్నది. మేమేం చేసినామంటే ఢిల్లీకి వచ్చినాం, ఢిల్లీకి సంబంధించి ధర్నా చేసినాం, వినతి పత్రం కూడా అందించినాం. సో ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అనేది చాలా స్ట్రైట్గా నా దారి రహదారి అన్నట్టుగా ప్రజల రహదారిగా వెళ్ళిపోయింది అనేది వీళ్ళు ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి బీజేపీకి ఇక ఇది తీరని నష్టంగా మాటిల్తుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది. ఇక విపక్షం అంటే గతానికి సంబంధించి ఇప్పటికి సంబంధించిన చర్చ జరుగుతుంది, అది ఇక ప్రజలు చూసుకుంటారు, అది పక్కన పెడదాం. సో ఇక్కడ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు పెట్టింది అని చెప్పడానికి నిదర్శనం. అయితే ఇందులో ఇంకొక తిరకాసు కూడా ఉన్నది. ఏంటి అంటే బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు ఎందుకు అంటే ఆల్రెడీ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ఇచ్చే గడువు కూడా కేల్కత్తం దుకాన్ బంద్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ హైకోర్టు ఇచ్చిన గడువు కూడా పూర్తయిపోతే నెక్స్ట్ ఏంటి అనేది ఉన్న అంశం. సో ఇప్పుడు తెలంగాణలో కొన్ని సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఏంటి అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ 2-3 అంశాలను ఒకసారి మనం చూద్దాం. ఒకటి, ఎరువులకు సంబంధించిన పంచాయతీ ఉంది. ఇటు పునరావాస కరువు కారణాలతోని ప్రభుత్వంపై రైతులలో వ్యతిరేకత ఉన్నది. ఈ 2 అంశాలతో పాటు గురుకుల పంచాయతీ ఉన్నది, దాంతోపాటు సిగాచి పంచాయతీ ఉంది. ఇట్లా రకరకాల పంచాయతీలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇదంతా స్ట్రైట్గా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం దీని నుంచి ఎస్కేప్ అయిందని చెప్పొచ్చు, లేదా వ్యూహాత్మకంగా డైవర్ట్ చేసింది అని చెప్పొచ్చు. దీనికి ఒక ప్రధానమైన ఎపిసోడ్ కూడా కనబడుతుంది. సో ఫైనల్లో ఇక్కడ ఎవరిది పై చేయాలనుకుంటారు? పోరాటం చేసేటోళ్ళందరూ ఉత్తముచ్చటవుతుంది. చివరికి మళ్ళా కాంగ్రెస్ పార్టీ అటో ఇటో సక్సెస్ అయిపోయే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే వ్యూహాత్మకమైన అడుగులు. దీన్ని మనం ఎన్ని విమర్శలు చేసినా, ఎంత చర్చించినా, ఎంత లోపడి పోయినా, అటు బీజేపీ గురించి చర్చించినా, ఇటు కాంగ్రెస్ గురించి చర్చించినా, అటు బీఆర్ఎస్ గురించి చర్చించినా, లేదా పోరాటం చేసే వ్యక్తుల గురించి చర్చించినా, ఏది చర్చించినా ఏమవుతుంది అంటే కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రం చేయాల్సిన బాధ్యత చేసింది, ఇక మిగిలింది రాజ్యాంగ సవరణే. దానికి కానీ ఆ గవర్నర్ పంపించిన సింపుల్గా వీళ్ళు ఎస్కేప్ అయిపోతారు. సో ఇలాంటి పరిస్థితులలో 5, 6, 7 తారీఖులలో ఢిల్లీలలో మకామేషన్లు అంటే ఈ లోపు ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన కోర్టు విషయంలో లేకపోతే ఇంకోటి జరిగి ప్రభుత్వం చేయాల్సిన పోరాటం చేసిందనే ఎజెండాను సింపుల్గా ఇట్లా డైవర్ట్ చేసేస్తారు. సో ఇక్కడ పని అయిపోయింది. ఓకేనా? ఇక ఇది ఇట్లున్నది. దీంతో పాటుకు ఇది ఒకటి, ఎవరిమే మీకు కనిపించట్లేదా? రైట్, ఎవరిమే తెలుసా మేడం? మన తెలంగాణ బిడ్డ కాదు. ఫస్ట్ మనకు సంబంధం లే, తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధం లే. ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. మీనాక్షి నటరాజన్. మీనాక్షి నటరాజన్ ఎవరు? మీనాక్షి నటరాజన్కు ఇక్కడికి ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించాలి. 5, 6 ఇక్కడ ఇది విన్న తర్వాత నాకు కాస్త రేవంత్ రెడ్డికి ఏదో ప్రమాదం పొంచి ఉంది అనిపించింది. ఏంటి అంటే రేవంత్ సైడ్కు, మీనాక్షి ఫీల్డ్కు. ఇది బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అంటే చెప్తా. తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జి పాదయాత్ర, దీని మర్మం ఏమిటో చెప్తా. ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు రాష్ట్ర ఇన్ఛార్జ్ పాదయాత్ర. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కొత్త ఒరవడికి మీనాక్షి శ్రీకారం. 6 జిల్లాల్లోని 6 నియోజకవర్గాలలో సాగనున్న కాలినడక. ఇన్ఛార్జే దిగిందంటే రాష్ట్ర నాయకుల పని అయిపోయినట్టేనా? ముఖ్యమంత్రిని డమ్మీ చేయడమే పాదయాత్ర ఉద్దేశమా? రేవంత్ రెడ్డి మాటలను, నివేదికల నాయకత్వం నమ్మట్లేదా? క్షేత్రస్థాయిలో వాస్తవాల కోసమే ఆమెను రంగంలోకి దింపారా? ఏం జరుగుతున్నది అసలు? రాష్ట్ర కాంగ్రెస్లో ఏం జరుగుతున్నది? తాజా పరిణామాలు ఏం సంకేతాలు ఇస్తున్నాయి? రాష్ట్రంలో పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే నివేదికలను, చెప్పే మాటలను పార్టీ అధిష్టానం విశ్వసించడం లేదా? అందుకే తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దింపారా? ఆమె పాదయాత్ర ఉద్దేశం ఏమిటి? ఆమె వెనుక ఉన్నదెవరు? ఇదంతా ఎందుకు? రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికా? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇది చాలా విషయం. 3 రంగుల జెండా మట్టి సింహమోల్నే కదిలినాడు అనే పాట విన్నారా మీరు? సోషల్ మీడియాలో ఈనే ఉంటారు. తెలంగాణ ప్రాంత ప్రజలకి ఇది చాలా మట్టికి తెలుసు. ఈ పాట యూట్యూబులలో షేక్ చేసి ఏది వాట్సాప్ స్టేటస్లను భూమ్ లేపింది. ఎలక్షన్స్ ముందు ఈ పాట అనేది దుమ్ము లేపింది. ఆ 3 రంగుల జెండాకు సంబంధించిన నాయకుడు తెలంగాణలో గీనే. రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని చూసి తెలంగాణ ప్రాంత ప్రజలు ఓటేసిల్లా?
లేదా మీనాక్షి నటరాజన్ అనే వ్యక్తిని చూసి ఓటేసిలా? ఇక్కడ క్లియర్ కట్గా ఆలోచించండి. మీనాక్షి నటరాజన్కు తెలుగు రాదు. మీనాక్షి నటరాజన్కు ఇక్కడ ఈ ప్రాంతం ఏంది, ఈ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులు ఏంది, ఏ జిల్లాకు సంబంధించి ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వరంగల్ జిల్లాకు సంబంధించి పోతే ఒక రకంగా ఉంటుంది, అక్కడ సంస్కృతి సాంప్రదాయంగానే ఆడ రకంగా. ఇక దీనితో పాటుగా ఇంకొక రకంగా నల్గొండ వేరే తీరు ఉంటుంది, ఆ పక్కనే ఖమ్మంకి వెళ్తే ఇంకో తీరు ఉంటుంది, ఈ పక్కన కరీంనగర్కి ఇంకో తీరు ఉంటుంది, ఆ మీద ఉన్న ఆదిలాబాద్ పరిస్థితి ఇంకో రకంగా ఉండి, ఆ పక్కనే ఉన్న నిజామాబాద్ ఇంకో పక్కన ఉండి, ఇటు పక్కన ఉన్న రంగారెడ్డి ఇంకో రకంగా ఉంటుంది, ఆ మీద ఉన్న మహబూబ్ నగర్ ఇంకో రకంగా ఉంటుంది. మళ్ళీ ఇటు మొకాన పోతే ఇటు నాగర్ కర్నూలు కానీ ఇటు మొత్తం చూస్తే వేరే ఉంటుంది, హైదరాబాద్ వేరే రకంగా ఉంటుంది. సో హిందీ అనేది మన తెలంగాణ భాష కాదు. ఫస్ట్ హిందీకి మనకు సంబంధమే లేదు. ఓకే, క్లియర్ కట్. మన భాష తెలుగు, మనది తెలంగాణ భాష. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మన తెలంగాణ భాష చాలా అద్భుతమైన భాష. ఏంది అంటే డిఫరెంట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. మరి పాదయాత్ర చేస్తున్నది ఎవరు? మీనాక్షి నటరాజన్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళు కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు వ్యక్తం చేసిన వాళ్ళందరూ కూడా ఈ మీనాక్షి నటరాజన్ చూసి ఓటు వేయలేదు. ఐదరారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని చూసి ఓటు వేయాలి, లేదా గత ప్రభుత్వం మీద కోపంతోనే ఓటు వేయాలి, లేదా మన ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ముఖం చూసన్నా ఓటు వేయాలి. ఈ పర్సన్ అనేది ఎవరికీ తెలియదు. మరి వీరు మీనాక్షి నటరాజన్ గారు ఒకవేళ పాదయాత్ర చేస్తానంటాను, దేనికోసం చేస్తున్నారు? మా ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, మా మంత్రులు ఉన్నారు కదా, మా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మా ఎమ్మెల్సీలు ఉన్నారు భయ్, మా ఎంపీలు ఉన్నారు. మేమందరం ఉన్నాక గీమే ఏంది మీనాక్షి నటరాజన్ ఎవరు అనేది తెలంగాణ కాంగ్రెస్ అడుగుతున్నది. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జే కావచ్చు మీరు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, వాట్ ఎవర్ మేబీ అబ్బా, ఎవరన్నా కానీ, ఏదన్నా జరగని, ఏమన్నా కానీ, మీరు ఎవరు? ఇది $1 మిలియన్ ప్రశ్న. మా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఓకే, దానికి ఒక ఏంది అంటే ముఖ్యమంత్రి హోదాలో ఓ గ్రామానికి పోతే, అయ్యా మాకు రోడ్డు లేదు, ఇగో బురద ఉన్నది, ఇగో నాట్లేస్తాను అంటే రోడ్డు అన్న శాంక్షన్ చేస్తాడు. అయ్యా మా గురుకులాలలో బువ్వ తిన్నాం, ఇగో వాంతులు అవుతానే, విరోచనాలు అవుతానే, దావఖానా పోతున్నాం అంటే ఓ బడి ఇస్తాడు. లేదా దావఖానా పోతే మాకు ఎక్విప్మెంట్ లేదా అంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో అప్పుడు ఆయన మనసు బాగుంటుంది, టకటకటకిట్లా సంతకం పెడతారు. సరే, దాని పక్కన ఏదైనా పోతా ఉంటే మేము నిరుద్యోగులు, మాకు ఉద్యోగ అవకాశాలు కావాలి, సరే ఏదో ఒకటి నోటిఫికేషన్ ఇస్తుంది అంటాడు. ఆ పక్కనే అట్లనే పోతే, సార్ మాకు సంబంధించి ఇగో పరిస్థితులు బాగాలేవు, ఇగో ఇక్కడ గ్రంథాలయం లేదు, విద్యార్థులను ఇబ్బంది పడుతున్నాం అంటే వాళ్ళ సైకిల్లో, స్కూటర్లో, లేకపోతే ఏదో ఒకటి ఇస్తారు. మరి మీనాక్షి నటరాజన్ ఏమి ఇస్తారు? మీనాక్షి నటరాజన్ వచ్చి రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాల్సిన అవసరం లేనిది. కాంగ్రెస్ పార్టీ అనేది ఫస్ట్ సముద్రం తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం తెలంగాణలో. ఈ సముద్రాన్ని ఏంది ఇట్లా జస్ట్ ఇట్లా అన్నాడు అంటే, మన భాషలో చెప్పాలంటే ఇట్లా 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 అన్నాడు అంటే, వాళ్ళు అందులో ఆ తుఫాన్ దాచికి సీనియర్లు అంతా పక్కకు జరిగారు. ఓపెన్గా చెప్పాలంటే అందులో ఉన్న తిమింగలాలను అన్నిటినీ కూడా ఢీకొని నిలబడిండు. ఆ తర్వాతనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడైండు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. మరి అలాంటి బలమైన వ్యక్తిని ఎందుకు పక్కన పెడుతున్నారు అంటే, ముఖ్యమంత్రి పదవులకు ఏమైనా దించుదామని చూస్తుర్రా, లేదా ముఖ్యమంత్రి మీద ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా, లేదా ముఖ్యమంత్రిని ఏమైనా అష్టదిగ్బంధనం చేస్తున్నా, లేదా ముఖ్యమంత్రికి ఏమన్నా పూర్తి స్థాయిలో ఎటు పోకుండా కట్టడి చేస్తున్నారా? ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఏమైంది అనేది తెలంగాణ కాంగ్రెస్ అడుగుతుంది. ఇలా వీళ్ళెవరు పాదయాత్ర? ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర హోదాలో ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తున్నారంటే, పలానా ఊరి పోతే ముఖ్యమంత్రి గారు మరి మీరు ఎన్నికల ముందు 6 గ్యారంటీలు ఇచ్చిళ్ళు, 13 అంశాలు ఇచ్చిళ్ళు, 420 హామీలు ఇచ్చిళ్ళు, సరే ఫ్రీ బస్ ఒకటి వచ్చింది, మరి మిగతా వాటి పరిస్థితి ఏంది, గివి మాకు కావాలి అనే ఒక వాదన వస్తుంది. మరి అవన్నీ ఏమన్నా మాట్లాడితే మా ముఖ్యమంత్రితో మేము మాట్లాడుకుంటాం. మరి మీరు చేస్తే మీరు వచ్చి హిందీలో మా వాళ్ళకు రాదు, మా భాష రాదు, మా గ్రామీణ గిరిజన ప్రాంతాలు లేదా మా పల్లెలలో, మా తెలంగాణకు మాకు పెద్దగా హిందీతో పని లేదు. సో మాకు అక్కడ ఉన్న మహిళలతో ఇంకెవరితో మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి? మీతో పాదయాత్ర అయితే మాకేమొస్తుంది? పోనీ మీరు ఏమన్నా చేసిల్లా తెలంగాణకు? మొన్న పార్లమెంట్ సెషన్ జరిగింది, ఇదే మీనాక్షి నటరాజన్కి సంబంధించిన వీళ్ళంతా బ్యాచ్ అంతా పోయేమన్నా తెలంగాణకు ₹1 ఇవ్వలేంటారు. మా తెలంగాణలో మీనాక్షి నటరాజన్ ఎవరు, ఎందుకు ధర్నా చేస్తుంది, మా ముఖ్యమంత్రికి ఏమైంది, మా ముఖ్యమంత్రి ధర్నా పాదయాత్ర చేస్తే గీస్తే మా ముఖ్యమంత్రే చేయాలి, ధర్నా చేసినా మా ముఖ్యమంత్రే చేయాలి.
ఏది చేసినా మా ముఖ్యమంత్రి చేయాలి. అదర్వైజ్ ఢిల్లీ నుండి వచ్చినాం అంటే ఇక్కడ పప్పులు ఉడుకుతాయంటే ఉడకదు. ఇది తెలంగాణ గడ్డ. పార్టీ ఏదన్నా కానీ భయ్ ఏం అవసరం అంటున్నా, ముఖ్యమంత్రిని ఏం చేద్దాం అనుకుంటారు. ఇది ఆందోళనకరమైన విషయం అండి. అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతుంది అనే విషయాన్ని మనం పూర్తి స్థాయిలో కూడా ఆలోచించాల్సిన విషయాన్ని ఒకసారి చాలా క్లారిటీగా కూడా చూద్దాం. ఇక నిన్న ఇదొక పంచాయతీకి సంబంధించి మన వైఆర్టీవీ ఆఫీస్కు చేరింది. ఇది ఒకసారి ఇక్కడ చూడుర్రి ఏం కనబడుతుంది మీకు. మల్రెడ్డిపైకి మరలబడ్డ రైతులు. ఎందుకు మరలబడ్డరు? ఫార్మాసిటీని ఏర్పాటు చేయనప్పుడు దాని పేరు చెప్పి తమ నుంచి సేకరించిన భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఇబ్రహీంపట్నానికి సంబంధించిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటిని ఫార్మా బాధిత రైతులు సోమవారం ముట్టడించిలు. వందలాది మంది ప్లాకార్డులు పట్టుకొని ఎమ్మెల్యేకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిలు. ఇప్పుడు ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు అంటే వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఉన్నది, దాన్ని పెడతాళ్ళు అంటే భూములు ఇచ్చిలు రైతులు. గడ మిడ్మానేరు కడుతున్నామంటే గ్రామాలు కోల్పోయారు. ఇక కన్నీటి వర్ణాతీతం. ఆ తర్వాత ఇంకొకటి అక్కడ గజ్వెల్ దగ్గర ఇంకోటి అది మా మల్లన్న సాగర్ కడుతున్నాయంటే ఆడ కూడా గ్రామాలు పోతున్నాయంటే ఇచ్చిలు అభివృద్ధి పనికి. మరి ఫార్మాసిటీ పేరు చెప్పి ఏం చేస్తున్నారు అనేది అడుగుతున్నారు ప్రజలు. ఇప్పుడు ప్రజల ముచ్చట ఏముంటుందండి? మంచి జరుగుతుందంటే ఇక్కడి తెలంగాణ ప్రాంత ప్రజలు సాక్రిఫై చేస్తారు, వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఈ ఫార్మాసిటీకి సంబంధించి భూములు తీసుకున్న రైతుల దగ్గర, సరే మంచి ఉద్దేశమే ఫార్మాసిటీ, మరి వాటి మీద దాని పేరు చెప్పి ఏం చేస్తలేరు కదా అని రైతులు అడుగుతున్నారు. ఒకటి. రెండోది ఇంధన ఆయిల్ ఫ్యాక్టరీ. ఓహో ఇది తెలియదు కదా మీకు, నా దగ్గర పెద్ద చిట్టా ఉంది ఇంధన ఆయిల్ ఫ్యాక్టరీకి. ఇంధన ఆయిల్ ఫ్యాక్టరీని అడ్డుకుంటాం, ప్రజలకు తెలియకుండా అనుమతులు ఎట్లిస్తారు, భూములే మాకు బ్రతుకు, వాటిని వదలం. ఎన్హెచ్ఆర్సీ ఎదుట పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న విషయం ఏంది అంటే పెద్దదన్వాడ రైతులు వాడివేడిగా సాగిన బహిరంగ విచారణ అంటూ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ తెలంగాణ రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంధన ఆయిల్ ఫ్యాక్టరీ మనకున్న ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి కదా, పాత 10 జిల్లాలు, ఇప్పుడున్న 33 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాకు ఒక ఇంధన ఆయిల్ ఫ్యాక్టరీ వచ్చింది. ఈ ప్రతి జిల్లాకు సంబంధించి జరుగుతున్న పరిణామం ఏంటంటే మన జిల్లాలనేది గబ్బు కాబోతున్నాయి. ఇంకా మన భాషలో చెప్తాను, ఆగం కాబోతున్నాయి, మసి కాబోతున్నది. రైతుల నోట్లలో మన్ను కాదు కదా, మనం బ్రతకడానికే ఇట్లా ఊపిరి తీసుకోవడానికి దాన్ని ఏంటంటే ఏదో సినిమాలో చూసిండే ఇట్లా మాస్కులు పెట్టుకుంటారు చూడు, ఆక్సిజన్ మాస్కులు, అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉద్భవించబోతుంది. ప్రతి జిల్లాకు ఒక ఇంధన ఆయిల్ ఫ్యాక్టరీ వచ్చిందండి, అది స్పేర్లో ఉంది. యాక్షన్ అనగానే ఇట్లా ఎంట్రీ కావడానికి సిద్ధంగా ఉంది. సమయం సందర్భం కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదనేది ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేయాల్సింది ఉంటుంది. దీనికి సంబంధించి కూడా సమాధానం చెప్పాలి. ఇక సీఎం బ్రదర్స్పై చర్యలు తీసుకోండి. కొడంగల్, వెలిమల, లగచెర్ల భూసేకరణ వెనుక ఉన్నది వాళ్ళే, బాధితులను ఎంతో ఇబ్బంది పెట్టిర్రు. ఎన్హెచ్ఆర్సీకి బక్క జడ్సన్ వివరణ. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నాక ముఖ్యమంత్రిని కాపాడడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అవుట్ రైట్గా ప్రభుత్వంలో ఉంటారు. అఫీషియల్గా ఉండకపోయినా అన్అఫీషియల్గా ప్రభుత్వంలో ఉంటారు బై వాళ్ళు. అది ఖచ్చితంగా జరిగేదే. ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ అనుచరులు లేరా ఏంది? ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేసిల్లంటే లగచెర్ల కానీ ఇతరత్ర విషయాలలో కాస్త వాళ్ళను ఒప్పించే ప్రయత్నం చేసిళ్ళు. అది చేయిలు దాటిపోయింది, కాస్త ఎక్కువైంది, గంతే తేడా. సో అక్కడ ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు. అది యాక్సెప్టబుల్, నేను కాదు అనట్లే. సో ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం ఉన్నా, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా వాళ్ళ కుటుంబ సభ్యుల ఎంట్రీ, వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎలివేట్ కావడానికి అనేక రకాలుగా కూడా వాళ్ళు కూడా తిరుగుతారు. అది న్యాచురల్గా జరిగే విషయం. కొడంగల్ భూ నిర్వాసితుల ఆక్రోశం, నారాయణపేట కలెక్టరేట్ ముట్టడికి యత్నం, అడ్డుకున్న పోలీసులు, రోడ్లపై బైఠాయింపు, 3 గంటల పాటు 20 గ్రామాల రైతుల రాస్తోరోక, అడిషనల్ కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ. అంటే కొడంగల్ భూ నిర్వాసితుల ఆక్రోశం అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అనేట ఎవరున్నా కూడా, ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిందంటే మల్లన్న సాగర్, గజ్వెల్ అంటే ప్రజ్ఞాపుర ఏరియాకు సంబంధించి అదంతా ఆడో ప్రాజెక్ట్ వచ్చింది, గ్రామాలు పోయినాయి. మిడ్మానేర్కు సంబంధించి వచ్చినాయి, గ్రామాలు పోయినాయి, భూములు పోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు, వాళ్ళ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలంటే ఫార్మాసిటీ రావాలి. ఫార్మాసిటీ రావాలంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాల్సి, ఆడ పరిశ్రమలు పెడితే వస్తాయి మీకు అది ఇది అని చెప్పేస్తారు, వాళ్ళకి భూములు ఇస్తారు, ఎంతో కొంత ఇస్తారు, న్యాచురల్గా జరగదు. ముఖ్యమంత్రి ఎవరు సీఎంగా ఉన్నా కూడా వాళ్ళ నియోజకవర్గానికే అన్నీ రావాలనే ఒక స్వార్థం ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో భాగంగా ఇట్లా మన రైతులు ఇబ్బంది పడాల్సి వస్తాయి, ఎందుకంటే వాళ్ళ భూములని కోల్పోవాల్సిన పరిస్థితులు అయితే. ఇక
ఇక చూడుర్రి ఇక్కడ ఒక అంశాన్ని చూసిర్రా ఇది బనకచెర్లకు అనుమతులు ఆగవు సాంకేతిక ఆర్థిక అంచనాలపై ప్రక్రియ కొనసాగుతున్నది తెలంగాణ అభ్యంతరాలు పిఎఫ్ఆర్ అనుమతికి వర్తింపు ప్రాజెక్టులపై తెలంగాణతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర మంత్రి రాజ్భూషణ్ చౌదరి ఎంపీ అనిల్ కుమార్ ప్రశ్నకు జలశక్తి సమాధానం కేంద్రంతో సంప్రదింపులు లేవని ఇటీవల సీఎం వెల్లడి బనకచెర్లకు సంబంధించి ఈ ప్రాజెక్టు కడతారు కట్టి తీరుతారు మీరు మర్చిపోర్రిగా మేము ఉద్యమం చేస్తాం పోరాటం చేస్తాం ప్రాణాలు తెగిస్తామంటే ఫస్ట్ మన భూములకెళ్ళి మన జాగలకెళ్ళి మన గడ్డలకెళ్ళి మన మట్లకెళ్ళి మన ఏంది అంటే మన్నులకెళ్ళి పోతున్న నీళ్ళను మనం కాపాడుకోలేని సోయి మనకు లేదు ఫస్ట్ ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో నీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు గిట్ల ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు ఎవరన్నా ఉన్నారా తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఒక్కొక్క ప్రాజెక్టులో ఎన్ని టీఎంసీలు ఉన్నాయి ఆ ఒక్కొక్క ప్రాజెక్టులో ఎన్ని గ్రామాలు ఎన్ని జిల్లాకు నీళ్ళు అందిస్తున్నాయి అసలు ఎక్కడెక్కడ నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళ వల్ల ఎక్కడెక్కడ పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేయొచ్చు ఎక్కడెక్కడ సస్యశ్యామలం చేయడం అనే సబ్జెక్ట్ ఎవరికైనా తెలుసా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మన గడ్డ మీద అరే మన గుండె మీద ఉన్న నాగార్జున సాగర్కు పొక్కబెట్టి నీళ్ళు పోతున్నాయి బై మన కిడ్నీలు ఎక్కున్న శ్రీశైలంకి బొక్కబెట్టి తీసుకుపోతున్నారు ఇంతకంటే కళ్ళ ముంగడు కనబడుతున్నది దాన్నే ఏం చేయలేకపోయారు ఇక బనకచెర్లను ఆపుతారంటే ఇది పెద్ద జోకు ఎవడు ఆపలేడు మీరు రాసి పెట్టుకోరు ఇది నేను ఇవాళ వైఆర్టీవీ వేదిక చెప్తున్నాను మీరు అనుకుంటున్నారు కానీ నాకున్న బలమైన సమాచారం ఢిల్లీ సోర్స్ నుండి చెప్తున్నా ఖచ్చితంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ కూటమిలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు అది ఎక్కడ అధికారంలో ఉంది కేంద్రంలో ఉంది కేంద్రంలో క్లియర్ రాష్ట్రంలో క్లియర్ ఇక అడ్డుపడేది ఎవరు మనమే మనం పోయి తెలంగాణ ప్రాంతం మా నీళ్ళకు పడుతుంది మా గోస పడుతుందని మనం కింద వండి బొర్రిన పొరుగుదండాలు చేసినా వాళ్ళు ఆపరు నేను చెప్తున్నా కదా క్లియర్ కట్గా వాళ్ళ పోరాటం అనేది వాళ్ళు చేస్తారు మనం పోరాటం చేస్తాం కాబట్టి ఇప్పుడు అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు బై ఇది గుర్తుపెట్టుకోరు ఈరోజు ఈ సృష్టిలో ఇప్పటి వరకు మన అధికారంతో ఏదైనా చేస్తారు అదే జరుగుతున్నది బనకచెర్ల అనుమతులు ఆగవు అని స్వయాన కూడా కేంద్ర మంత్రికి సంబంధించి మన భారతదేశానికి సంబంధించిన కేంద్ర మంత్రి రాజ్భూషణ్ చౌదరి చెప్పారు నేనో మీరో చెప్పింది కాదది సామాన్యమైన వ్యక్తి మాట్లాడే విషయం కాదది రాజ్భూషణ్ చౌదరి ఎంత స్పష్టంగా చెప్పిండంటే ఈ పర్మిషన్ అనేది ఆగదు బై అంటే ఏంటి కట్టి తీరుతాం అయిపోయా దీని గురించి ఎంత రాద్ధాంతం చేస్తే ఏమవుతుంది ఎంత లొల్లి పెట్టుకుంటే ఏమవుతుంది అయిపోయిన దాన్ని ఏమంటారు అయిపోయిన పెళ్ళికి భజంత్రి లెక్క ఉంటుంది గంతే అంతకమించి ఏముండదు మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం రేవంత్ ఫోన్ ట్యాంపరింగ్ చేస్తాడు బరాబరి చేస్తాడు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాంపరింగ్ చేయకపోతే కదా మనం ఆలోచించాల్సింది చేస్తాడు బై తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి తన ప్రభుత్వం అధికారంలో ఉండడానికి బాజాప్తిగా చేస్తాడు అది జరుగుతుంది దానికి టెక్నికల్గా కానీ లేదా మన దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకుపోయి ఇస్తే ఏం జరుగుతుంది ఈయన పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి చంద్రబాబు దగ్గర చేతులు కట్టుకొని చెప్పేస్తాడు వాళ్ళు ఏం చేస్తారు సెంట్రల్ దగ్గర పెడతారు ప్రభుత్వాన్ని కాపాడుకుంటారు వాళ్ళు అల్టిమేట్గా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఏదైనా జరుగుతుంది ఫోన్ ట్యాంపరింగ్ అనేది జరగకపోతే మనం ఆలోచించాలి కానీ ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుంది అంటే ఆలోచించుడు ఎందుకు ఇంకల్లా మంత్రుల ఫోన్లు ట్యాంప్ చేస్తుండు ఖచ్చితంగా చేస్తాడు ఏ మంత్రి ఎవరితో మాట్లాడుతాడు ఏ మంత్రి ఏడికి పోతాడు ఏ మంత్రి ఎక్కడెక్కడ ఉన్నాడు ఏ మంత్రి ఎవరితో తిరుగుతుండు మరి మంత్రి నా గురించి ఏమనుకుంటుండు బయట వాళ్ళు ఏమనుకుంటారు ఏం కథ అనేది అల్టిమేట్గా చర్చ ఉంటుందా ఉండదు ఇగో బీ హానెస్ట్గా చెప్దాం మన ఊళ్ళో గ్రామ సర్పంచ్ ఉంటే ఎన్ని వార్డులు ఉంటే ఆ వాళ్ళకి సంబంధించి అరే ఈ వార్డోడు ఎవరిని వెళ్తాను ఆ వార్డోడు ఎక్కడెక్కడ పోతుండ్రే ఈ వార్డోడు ఏడు ఉంటుండే అని అడుగుతాడు ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి హోదాలో ఉండి తన మంత్రులు ఎక్కడెక్కడ తిరుగుతాలో తెలుసుకుంటాడు అదే జరుగుతుంది విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి సిట్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు ఇగో నేను చెప్తున్నా కదా మన దగ్గర ఎన్నో ఉండే పేపర్లు ఒక ఫైల్ ఉండే కాదు ఏడమైంది ఇగో గిసొంటి ఫైల్ ఉన్నాయి కదా సరే ఇక కనబడుతుంది గిసొంటి ఏమైనా ఫైళ్ళు ఉంటాయి కదా ఇలాంటి ఫైళ్ళు మనం 100 పెట్టి 100 ఫిర్యాదులు చేయరు ఈ విషయంలో విచారణ జరిగితే నన్ను అడుగురు ఫోన్ ట్యాంపరింగ్ అనేది ఏ ప్రభుత్వం అయినా చేస్తుందబ్బా అది రాష్ట్ర కాపాడుకోవడానికి ఉగ్రవాద కదలికల కోసం కేంద్రం అనుమతి తీసుకోవాలి అందరం అనుమతి తీసుకోవడం జరగాలంటే ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలా మరి సెంట్రల్ను సంప్రదించాలి అది జరుగుతుందా సింపుల్ లాజిక్ మనం న్యాచురల్గా ఆలోచిద్దాం ఇప్పుడు ఫోన్ ట్యాంపరింగ్ ముఖ్యమంత్రి చేస్తలేడు అనడానికి నా దగ్గర ఆధారాలు లేవు చేస్తున్నాడు అనడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు ఒకవేళ అనుమానం అనేది ఉంటే దాన్ని నివృత్తి ఎవడు చేయడు అనుమానం పాత రోగం ఓకేనా ఖచ్చితంగా ప్రభుత్వం అనేది తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ట్యాంపరింగ్ చేస్తుంది ఒకవేళ విపక్షాలకు సంబంధించి వ్యూహాలు చేసి వీళ్ళ అధికారంలోకి రావాలనుకుంటే
ఎక్కడికక్కడ మంత్రులకు కానీ ఇవన్నీ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఏ ప్రభుత్వం, మన రాష్ట్రమే తెలంగాణలో లేదు. తెలంగాణలో భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాలలో ఇదే జరుగుతుంది. ఇవాళ కొత్తగా ఏం జరిగేది కాదు, ఇవాళ ఏం ఇప్పటి నుంచి జరిగే విషయం కూడా కాదు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశానికి సంబంధించి చూడాలి. గిది ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, రేవంత్ రెడ్డి పత్రాల సీఎం ఇచ్చినవన్నీ పత్రాలే, ఉద్యోగాలు కాదు. పత్రాలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్ట? 20 నెలలలో ఇచ్చింది 5,000 ఉద్యోగాలే. 60,000 ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్. రేవంత్ ఎందుకు అబద్ధం చెప్తుండు? నోటిఫికేషన్లు వద్దని మేము ధర్నా చేశామా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్న నమ్మకం లేదు. దొడ్డిలో గొడ్లైనా మారతాయే కానీ మీరు మారరు. మా ఉద్యోగాల కోసం మీరు ఆమరణ దీక్ష చేయాలి. మీరు నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం రావాలి. ప్రైవేటు ఉద్యోగాలలో 90% లోకల్ వాళ్ళకి ఇచ్చేలా చట్టం తెచ్చి అమలు చేయాలి. నిరుద్యోగులు సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులతో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భేటీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు ఏంటి అంటే ఇక్కడ ప్రధానమైన ఎపిసోడ్ ఒకసారి చూడుర్రి. తెలంగాణకు సంబంధించి మీరు మారరు, దొడ్లల్లో ఉన్న గొడ్లైనా మారతాయేమో కానీ మీరు మాత్రం మారరు. ఎన్ని నోటిఫికేషన్లైనా ఇవ్వాలని ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు అడగాలి? మీకు తెలియదా? ఇంటెలిజెన్స్ ద్వారా మా బాధలు తెలవడం లేదా? మేము చెప్తేనే మీకు తెలుస్తుందా? అంతా డ్రామాలు ఆడుతున్నారు. మీకు ఉద్యోగాలు వస్తాయనే అంటే మాలాంటి నిరుద్యోగుల దగ్గరికి వస్తారు. మమ్మల్ని కలిస్తే రాజకీయ నిరుద్యోగులకు పదవులు వస్తాయి కానీ మాకు మాత్రం ఉద్యోగాలు రావు. జీవో 29 ఎవరు తీసుకురమ్మంటే తీసుకొచ్చారు? మేము అడగలేదు. ఆగస్టు 15వ తేదీ వరకు నోటిఫికేషన్లు ఇవ్వాలి, లేదంటే మరో ఉద్యమం తప్పదు. ఇంద్రానాయక్ నిరుద్యోగి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిణామాలలో ఒక అంశాన్ని కూడా చూడండి. ఇక్కడ చాలా క్లారిటీగా కూడా ఇక్కడ చూడుర్రి. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో భాగంగా కొన్ని ప్రధానమైన అంశాలను కూడా మనం చూద్దాం. ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైన ఎపిసోడ్ ఏంటి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఏంటి ఇక్కడ జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో భాగంగా కొన్ని ప్రధానమైన అంశాలు మనం ఆలోచించాలి. ఏంటి అంటే నిరుద్యోగుల టాపిక్ విషయంలో చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారండి. అంటే నిరుద్యోగుల బాధ ఉన్నదా, నిరుద్యోగులకు బాధ ఉండదా, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అని కొందరు అనొచ్చు. ఈ నిరుద్యోగులకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ నిరుద్యోగులకు సంబంధించి ఒకసారి నేను మాట్లాడతా. దీంట్లో 3 రకాల కుట్రలు ఉన్నాయి, ఇంకోటి అడిషనల్గా ఉంటుంది. ఒకటి ఈ 3 రకాల కుట్రలు ఏంటి అంటే ఫస్ట్ నిరుద్యోగి ఎక్కడో ఒక గ్రామానికి సంబంధించిన వ్యక్తిని, అక్కడ 10వ తరగతి 12 తర్వాత 15వ తరగతి +2 అంటే ఇక డిగ్రీలు పీజీలు అంటే 10th ఇంటరు డిగ్రీ పీజీ లేదా బీటెక్ ఎంఫామ్ ఇతరత్ర ఏదైనా స్టడీ కావచ్చు. చదువుకొని ఏమొస్తారు? కామన్గా చదువు అంటే నాలెడ్జ్ పెంచడం లేదా పూర్తి స్థాయిలో కూడా మనం ఎలా బతకాలి అనేది ఒక క్లారిటీ ఇస్తుంది. సో దాంట్లో భాగంగా నిరుద్యోగులకు సంబంధించి చదువుకొని ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం దాంతోపాటు ప్రజలు వీళ్లకు మధ్యవర్తులుగా సేవలు అందించడానికి ఒక శాఖలు ఉంటాయి. ఆ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలు చేయడానికి ఇక్కడికి వచ్చి పలానా కోచింగ్ సెంటర్లకు సంబంధించి రకరకాలుగా చదువుతారు. ఇందులో మాఫియా ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్ ఉంటుంది. ఈ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఏం చేస్తారు అంటే ఫస్ట్ నిరుద్యోగులను రెచ్చగొడతారు. నెంబర్ 1 పాయింట్. ఈయనకేం లేదు. ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారబ్బా, నిరుద్యోగులు చదువుకొని ఎగ్జామ్లు రాస్తే ఉద్యోగాలు వస్తాయి. కోచింగ్ సెంటర్ యాజమాన్యానికి ఏమొస్తాయి? నోటిఫికేషన్లో ఆపితే నిరుద్యోగులు వాళ్ళ కోచింగ్ సెంటర్లలో నిండుతారు, దానివల్ల వీళ్ళకు పైసలు వస్తాయి. దాన్ని ఉద్యమంగా మలుస్తే వీళ్ళకు పైసలు వస్తాయి. మీరు ఒకసారి ఆలోచించాల్సిన విషయం, పెద్ద మాఫియా ఉంటుంది నిరుద్యోగుల వెనకాల. నిరుద్యోగులు అంటే వాళ్ళకి తెలియకుండా హిప్నాటిజం చేస్తారు అన్నట్టు. వాస్తవానికి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఇది తక్షణ కర్తవ్యం ఏ ప్రభుత్వం మీదనైనా ఉండని. ఏడాదికి 2 లక్షల 3 లక్షల ఇవన్నీ పక్కన పెడితే ఏంది అంటే ఫస్ట్ ఏదైనా ప్రభుత్వం అధికారంలో, అది కాంగ్రెసా బీజేపీ లేదా ఇతరత్ర ఏ పార్టీ అయినా కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఈ నోటిఫికేషన్లు ఏంది? ప్రభుత్వానికి సంబంధించిన శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ శాఖలలో ఖాళీలను భర్తీ చేయడానికి ఉద్యోగ నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి. ఇది ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల నిరుద్యోగులు ఇబ్బంది పడతారు. ఓకేనా? రెండోది, నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాల కోసం వీళ్ళు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎవరు తీసుకొస్తారు అంటే
వీళ్ళకు ఉద్యోగ అవకాశాల కోసం ఇప్పుడు ఏజ్ ఉంటుంది, సర్టన్ ఏజ్. కొన్ని ఉద్యోగాలకు 30 సంవత్సరాలు, కొన్ని ఉద్యోగాలకు 35 సంవత్సరాలు, ఇట్లా ఏజ్ ఉంటుంది. ఎందుకంటే నాకు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యం, నేను పలానా డిపార్ట్మెంట్లో పలానా ఆఫీసర్గా పనిచేయడం నా లక్ష్యం, నేను అక్కడ సేవలు అందించాలని ఒక నిరుద్యోగి ఆశయం అనేది ఉంటుంది. కాబట్టి తాను ఏం చేస్తాడు అంటే పలానా పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి, నేను ఇప్పుడు చదువుతా, ఖచ్చితంగా ఉద్యోగాన్ని కొడతా అనే ధీమాతోనే ఆయన ఏం చేస్తాడు అంటే పూర్తిగా కూడా ఆ ఉద్యోగం కోసం తన శక్తి సామర్థ్యాలు అన్నింటినీ ఉపయోగించి ఖచ్చితంగా కూడా ఉద్యోగం కోసం సాధించడానికి సవాలక్షగా కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఏం జరుగుతుంది అంటే నిరుద్యోగి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోవడంతోనే తన ఏజ్ అనేది రోజు రోజుకు తగ్గిపోవడం, ఏజ్ అనేది పెరగడం వల్ల దానికి అతను అన్ఫిట్ అయిపోవడం వల్ల తన భవిష్యత్తు అనేది అంధకారంలో మారుతుంది అనేది ఒక అంశం. ఇది ఎవరి వల్ల అంటే ప్రభుత్వం లో ఉండే అంటే అధికారానికి సంబంధించి అధికారంలోకి రావడానికి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఎన్నికలు నిరుద్యోగులు నిరుద్యోగులను ఎప్పుడు అంటే ప్రధానంగా కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ పార్లమెంట్ ఎలక్షన్స్లో వీళ్ళను నిరుద్యోగులను ఎట్లా అంటే షాపు లెక్క రాజకీయ నాయకులు వాడుకుంటారండి. రెండోది ఈ నిరుద్యోగుల విషయంలో ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు. ఇక మూడో విషయం ఏంది అంటే ఈ కోచింగ్ యాజమాన్యాలు, కోచింగ్ సెంటర్లు అని ఉంటాయి కదా, మీరు అమీర్పేట పోతే మాత్రం ఇట్లా గిర్రన తిరుగుతుంది తలకే, ఇట్లా తిరగాలి మీరు ఇట్లా తిరుగుతుంది. ఆడ చూసినా కూడా బోర్డులు, అది ఏం బోర్డులు కనబడతాయి తెలుసా, అసలు ఏ సినిమాలలో కనబడని సినిమా కనబడుతుంది. మీరు అమీర్పేట, ఎస్ఆర్ నగరు, దిల్షిప్ నగరు, మళ్ళీ ఎటు ఆర్టీసీకి రాసారు, ఎటు పోయినా ఏడు చూసిన బోర్డులు. మరి చిన్నప్పటి నుండి చదివిన చదువులు అక్కడ వాళ్ళు చెప్పే స్పెషలైజేషన్ ఏందో, ఆ మర్మం ఏందో కానీ కోచింగ్ సెంటర్లకే తెలవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే నిరుద్యోగులకు సంబంధించి కోచింగ్ల పేరుతోని వేల రూపాయలు వసూలు చేసి అసలేం ఆ నిరుద్యోగులు పొట్టకూటి వాళ్ళు ఏంది పేద మధ్యతరగతి కుటుంబాలలో పడతారు. ఇక్కడ 5 రూపాయల భోజనం చేసో కలో గంజో తాగి పూర్తి స్థాయిలో ఉద్యోగం కొట్టాలనే ఆశతోనే ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న రక్తాన్ని వీళ్ళు ఏమైనా ఫ్రీ కోచింగ్లు ఇస్తారా? ఇయ్యరు. ఈ యాజమాన్యం వీళ్ళని ఇక్కడ ప్రోద్బలం చేస్తుంది. సో అల్టిమేట్గా వీళ్ళందరి మధ్యలో ఈ రాజకీయ నాయకులకు అవకాశం ఎవరిచ్చిర్రు? నిరుద్యోగులు ఇచ్చిర్రు. ఎవరన్నా ఒక నాయకుడు మా కోసం ఈయన పోరాటం చేస్తారు. ఎందుకు పోరాటం చేస్తాడు? ఇప్పుడు ఎగ్జాంపుల్ వైఆర్టీవీ రంజిత్ ఉన్నాడు, ఎందుకు పోరాటం చేస్తాడు? ప్రజా సమస్యల మీదే చేస్తాడు. ఇప్పుడు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ నది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించి ఇంకో ప్రభుత్వం అవుతుంది. మళ్ళీ రేపు పొద్దుగాల అదే పోరాటం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ప్రభుత్వం అనేది ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళకపోవడం వల్ల, ప్రభుత్వం పూర్తి స్థాయిలో గత ప్రభుత్వాలు చేసిన తప్పులను పొరపాట్లు ఈ ప్రభుత్వం చేయకుండా ఉండాలనేది ఒక ఆశయం, ఆకాంక్షతో పోతుంది. కానీ అవి తప్పులు చేస్తే మనం ఇలాగే ప్రశ్నిస్తాం. ప్రభుత్వాలకు సంబంధించి మనం చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వాలు ఏమో కొత్త ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. అప్పటి కేసులు ఇప్పటి కేసులు అన్ని మోసుకుంటూ మనం వెళ్తాం. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే నిరుద్యోగి జీవితం అట్లా బలైపోతుంది. కోచింగ్ సెంటర్లు లాభపడతాయి, ఇక్కడ మన విషయంలో ఏమో ప్రభుత్వాలు లాభపడతాయి. సో ఇక్కడ అల్టిమేట్గా ఒకటే వీళ్ళు చేయాల్సిన పని, ఐదర్ డైరెక్ట్ ముఖ్యమంత్రిని కలిసేసి మాకు గిన్ని పోస్టులు కావాలి, లేదా ఏ శాఖలలో ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కావాలి, లేదా రాష్ట్ర గవర్నర్కో లేదా రాష్ట్రపతికో లేదా ఇతర కేంద్రానికో ఏదన్నా ఒక ప్రత్యామ్నాయ మార్గం చూసుకోరు. కానీ ఈ రాజకీయ నాయకులను మీరు ఎంటర్టైన్ చేయకూడదు. రాజకీయ నాయకులు పీకి పొడిచే ఏం ఉండదు. వాళ్ళు మీకు దాన్ని ఏమంటారంటే నా భాషలో చెప్పాలంటే ఎవరు నోటిఫికేషన్ ఇచ్చేటోడుగా. మీరు అనవసరంగా రాజకీయ నాయకులను నమ్మి వాళ్ళ మైకులు పెడతారు, ముచ్చట్లు పెడతారు. ఏం లేదు, మీరు చదువుకోర్రి, స్టేట్ కాకపోతే సెంట్రల్ చూసుకోర్రి, అది కాకపోతే వ్యాపారాలు చేయాలి, అది కాకపోతే ఇన్నోవేషన్ క్రియేషన్ చేయర్రి. ఇప్పుడు హైటెక్ సిటీ పోతే తెలుస్తుంది, ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగం కోసమే మనం పుట్టినామా అంటే అది ఒక భాగం అంతే, దానికోసమేనే కాదు. జీవితాలను మాత్రం నాశనం చేసుకోకూడదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మాత్రం చాలా క్లారిటీ. ఎందుకంటే చాలా చోట్ల నిరుద్యోగులను చూస్తే బాధ అనిపించి చెప్తున్నా, మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలనో లేకపోతే ఇందులో జరిగే మర్మం ఏంటి అంటే మీరు నిరుద్యోగులు అనే వ్యక్తులు మీరు చాలా ఏంది అంటే అద్భుతమైన మేధాశక్తి కలిగిన వారు కనుక మీ మేధాశక్తిని అక్కడితో ఆపకుండా ఈ రాజకీయ నాయకులు లేకపోతే మేధావులు అనే పేరు చెప్పి మీరు ఆ ఉచ్చులో ఆ ట్రాప్లో పడకండి. ఐదరారు ముఖ్యమంత్రిని కలిసి డైరెక్ట్గా గిన్నె నోటిఫికేషన్ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందండి, వాళ్ళ రాజకీయ అవకాశవాదులు, వాళ్ళు పదవుల కోసం చూస్తారు. ఏమన్నా ఎన్నికలు ఉన్నాయో ఇస్తారు, ఏదన్నా ఇబ్బంది అవుతుందా వేస్తారు, లేదా ఏదైనా ఉద్యమం జరుగుతుందా డైవర్ట్ చేస్తారు. అంతే, అంతకు మించి ఏముంటుంది చెప్పండి? వాళ్ళు అవకాశవాదులను కాబట్టి వాళ్ళను మనం తొక్కి పెట్టాలి మన కాడ, లేకపోతే వాళ్ళు మన దగ్గర ఎందుకు ఉంటారు? ఈ విషయాన్ని ఒకటి కూడా మనం పూర్తి స్థాయిలో కూడా ఆలోచించాల్సిన విషయం. లేకపోతే రేపు జరగబోయే పరిస్థితులలో ఏదైనా జరగచ్చు అనే అంశానికి సంబంధించి కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఒక అంశానికి సంబంధించి. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే కదా, ఈ సంతానానికి సంబంధించిన సాఫల్య కేంద్రాలు ఇవన్నీ తెలుసు కదా. అదే టెస్ట్ బేబీకి సంబంధించి
మీరు ఒక వరంగల్ జిల్లానో లేకపోతే కరీంనగరో నిజామాబాదో హైదరాబాదో అని మీరు అనుకుంటున్నారు కానీ ఈ క్లాక్ టవర్ ఉంటుంది మీకు తెలుసు కదా, హైదరాబాద్ దగ్గర సికింద్రాబాద్ బస్ స్టాండ్ ఉంటుంది, రైల్వే స్టేషన్ ఉంటుంది, కొన్ని మెట్రో పిల్లర్స్ ఉంటాయి. కేవలం ఒక బీరు ఒక బిర్యానీ ప్యాకెట్ ఆశ చూపి వాళ్ళ వీర్యంతో ఒక బిడ్డ ఉత్పత్తి జరుగుతుంది. ఇది వీళ్ళకి ఇచ్చేది. హాస్పిటల్ యాజమాన్యం ఆ వీర్యాన్ని 3,000 నుంచి 4,000 వరకు. దాంతోపాటు ఈ వ్యవస్థ గుట్టుచప్పుడు కాకుండా విస్తరించింది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేటైనకు అక్కడ తీసుకునేటోళ్ళు మంచిగానే ఉంటారు, అక్కడ హెల్త్ విషయంలో కానీ ఇతరత్ర ఏం చూస్తున్నారో చూడట్లో తెలియదు. ఇది పెద్ద మాఫియా. ఇలాగే రాష్ట్రంలో చాలా రకాల మాఫియాలు జరుగుతున్నాయి. కాబట్టి నేనేమంటున్నానంటే అన్ని మాఫియాలను అరికట్టాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుందంటే సామాన్యమైన పౌరుడి మీద కూడా ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగే ఎపిసోడ్ అది. సో ఇక్కడ జరుగుతున్న విషయానికి సంబంధించి నేను చెప్పే విషయం ఏంటంటే దీని మీద ప్రభుత్వాలు చాలా సీరియస్గా ఉండాలి, చాలా సీరియస్ యాక్షన్లో ఉండాలి. ఎందుకంటే బిర్యానీ పొట్లాలకు రాజకీయ నాయకుల ఓట్ల కోసం ఎప్పుడైతే పంచుతారో గట్లనే ఈరోజు ఒక వ్యక్తి యొక్క సంబంధించి జన్మకు సంబంధించిన విషయంలో కూడా డబ్బు కోసం గలీజ్ దందాకు దిగుతున్నాయి. దయచేసి నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ ఇంకొకటి, డాక్టర్ల వృత్తిలో కూడా నీచ డాక్టర్లు ఉన్నారు, మంచి డాక్టర్లు ఉన్నారు. మంచి హాస్పిటల్ ఉన్నాయి, దొంగ హాస్పిటల్ ఉన్నాయి, కిడ్నీ రాకెట్లు ఉన్నాయి, అన్ని రాకెట్లు ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, ప్రతి విషయానికి కూడా డాక్టర్లకు సంబంధించిన విషయంలో అన్ని విషయాలలో కూడా దయచేసి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వం కఠిన నియమ నిబంధనలు తేవడంతో పాటు ప్రభుత్వం మంచిగానే ఉన్నది బై, నేను అల్టిమేట్గా చెప్తున్నా కదా, అధికారులు అనేటోళ్ళు కొంతమంది సోమరిపోతుల వల్ల ఇలాంటివి అనేది బయటికి రా. వాళ్ళు రెగ్యులర్గా ఏం చేయాలి, తనిఖీలు చేయాలి. దాంతోపాటు ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నది నిజంగా వాళ్ళ గుండె మీద ప్రమాణం చేసుకోర్రి, వాళ్ళ ఇళ్ళ మీద వాళ్ళ మీద ప్రమాణం చేయరి. ఈ కొంతమంది సన్నాసులు చేయబట్టి ప్రభుత్వం అబాస్పాలు అవ్వడంతో పాటు వ్యవస్థ అనేది గలీజ్గా తయారవడానికి కారణం ఈ అధికారులే. నేను లంచాలు తీసుకోకుండా ఒక్కరన్నా మీకు ఒకరోజు పేపర్ల వార్తలే కొంటుంటుందా? పలానా కాడ ఏసీబీ రైడ్, దాంట్లో చిక్కిన ఏఈలు డీఈలు అదోటి ఇదోటి రోజు చూస్తున్నాం కదా. ఇదే జరుగుతున్నది ఈ తెలంగాణ. నేనేమంటున్నానంటే అధికారి అనే వ్యక్తి కనుక పూర్తి స్థాయిలో గనక ఆయన ఖచ్చితంగా పనిచేస్తే ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా అధికారి అనే వ్యక్తి నీతి నియమ నిబంధనలతోనే ఆయన ఎప్పుడైతే ఆ ఉద్యోగంలో జాయిన్ అవుతాడో అప్పుడు ఎట్లుంటాడో గట్టనే ఉంటే బాగానే ఉంది. కానీ ఈ రోజులలో అంతా పైసమే పరమాత్మలా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే యువతను కానీ మా ఇక్కడ ఉండే ప్రజల్ని కానీ నేను చెప్పేది ఒకటే, ఇక్కడ మీ అందరికీ తెలుసు కదా వైఆర్ టీవీ, ఇగో దీన్ని ఇట్లా పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎందుకు చేసుకోరు అంటే వాస్తవాల ప్రతి దృశ్యం మాత్రమే చెప్తా. అందరి లెక్క ఇక్కడ లైవ్లకు నెలకు 2 లక్షలు ఇచ్చేసి 3 లక్షలు ఇచ్చి 5,000 చూస్తాలు 10,000 చూస్తాలు అనే విషయం నా దగ్గర ఉండదు. దాంతోపాటు లైక్ చేసుకోరు. ఎందుకు అంటే మనం వైఆర్ టీవీ ప్రతి గ్రామంలో కూడా ఉండాలి కాబట్టి షేర్ చేసుకోరు. ఎందుకంటే వాస్తవ విషయాలు అందరికీ తెలవాలి. ఇప్పుడు ఒకసారి మీరు చూడుర్రి, ఇక్కడ కొన్ని వీడియోలు ఉంటాయి. వీడియోలలో ఏముంటుంది పూర్తి స్థాయిలో వాస్తవాల ప్రతి దృశ్యం ఉంటుంది. ఇగో ఇది ఇంద్రమ్మ పాలన కాదు, ఎమర్జెన్సీ పాలన. ఎందుకు ఇక్కడ అంటే గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆయన మొన్న ఒక మీడియా ఛానల్కి సంబంధించి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత హనన జరిగింది కాబట్టి దాడి చేస్తే వాళ్ళ మిస్సెస్ మీద ఎఫ్ఐఆర్ పెట్టారు. ఇది బాధాకరమైన విషయం కదా. దాంతోపాటు లైవ్లో అధికారికి చుక్కలు చూపెట్టిన హరీష్ రావు. దేనికోసం అంటే సిగాచి కంపెనీకి సంబంధించి భరోసా ఇచ్చిళ్ళు, తర్వాత కనిపించలేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, రెచ్చిపోయిన శ్రీనివాస్ గౌడ్. ఎందుకు రెచ్చిపోయిండు అంటే బీసీల విషయంలో కపట నాటకం ఆడతారు, వాస్తవాలు చెప్పుర్రి. మంత్ల ఫోన్లు రేవంత్ హ్యాక్ చేస్తుండు, సిటీకి కంప్లీట్ అంటే ఫోన్లకు సంబంధించి ఉద్యమాలు ఏమైనా చేస్తున్నారా, ఎట్లుంటున్నది అని తెలుసుకునే ప్రయత్నం జరుగుతున్నది. ఇక సిగాచి కంపెనీ యాజమాన్యంతో రేవంత్ రెడ్డి కుమ్మక్ హరీష్ రావు సంచలన నిర్ణయం అంటూ కూడా చూసిరు. మళ్ళీ బీజేపీలోకి రాజాసింగ్ అనే అంశాన్ని చూసిరు. సో ఇట్లా ఒక అంశానికి సంబంధించి ఆ తమ్లేన్లలో కూడా వాస్తవం రియాలిటీ ఉంటుంది. నేనేం చెప్తున్నా అంటే వైఆర్ టీవీ పక్షాన నేను చాలా క్లారిటీగా కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతాను. లోపట తంబు ఏదైతే ఉంటుందో గదే ముచ్చట ఉంటుంది. బయటో తంబు పెట్టి లోపటో ముచ్చట మేము పెట్టాం, వాస్తవాలను మాత్రమే చూపెట్టే ప్రయత్నం చేస్తాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక ప్రధానమైన దందా కూడా కొనసాగుతుంది. ఇప్పుడు వైఆర్ టీవీకి సంబంధించి రిపోర్ట్లు కొడితే పైసలు ఇస్తుర్రట. మరి అది నాకు సంబంధం లేని విషయం. అంటే ఎంత మూర్ఖత్వానికి దిగజారుతున్నారు అనే విషయాన్ని మీరు ఆలోచించాలి. సో ఆ రిపోర్ట్లు కొడితే కూడా పైసలు వస్తున్నాయి అంటే అంత ఇచ్చి కొట్టాల్సిన అవసరం ఏంది, అంత వ్యవస్థను మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంది. ఇప్పుడు నేనేమి పదాలు హద్దులు దాటి మాట్లాడట్లేదు. పద్ధతిగా నా జర్నలిజం నేను చేస్తున్నా, పద్ధతిగా మాట్లాడుతున్నా. సో ప్రభుత్వం కూడా ఎన్ని రకాలుగా కుట్రలు చేయాలో అన్ని రకాలుగా మనం భరిస్తాం. మనం చేయాల్సిన కార్యక్రమాలు మనం చేస్తాం. నేనేమంటున్నా, ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక వైఆర్ టీవీ మీది, దీన్ని మీరే కాపాడుకోవాలి.